श्रीमान श्रीमतः गोत्रः जनकुल गोत्रः चंद्रशेखर नामधेयः धर्मपत्नीस्मृतः जुतः जनकुलभवस्य चंद्रशेखर नामधेयस्य धर्मपत्नीस्मृतस्य विद्धिशानामृत्यः सौभाग्यवत्यः आयुष्याभिवृद्ध्यर्थं जपं मम आयुष्याभिवृद्ध्यर्थं मम सत्संतान सौभाग्य सकल पुण्यफल अष्टैश्वर्य संप्राप्ति द्वारा श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी मंगलगौरी अनुग्रह सिद्ध्यर्थम उंड्राल तद्दी अट्ल तद्दी व्रत उद्यापन गौरी पूजा करिष्ये नील पोस्कोम आकुलो वदिलिपेट्टेसि तरंग कलसाराधनं करिष्ये पंचपात्र गंधम कुंकुम मुट्टु पेट्टम्मा कलशस्य मुखे विष्णुः मूर्छोतु कंठात्मन संप्रोक्ष्य अक्षतल पुच्చుకో తల్లి ओम गणानान्वा गणपतिगं हवामहे कविं कवीनाम भवस्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनश्वन्वन्नोदभिस्वेरसादनो श्रीमहागणाधिपतये नमः साङ्गं सायुधं सवाहनं सशक्ते भद्रे भद्रप्रभारसमेतं हरिद्रबिम्बे गणपतिमावाहयामि स्थापयामि विनायकुడిని వేసేమ ఈసారి పుష్పం తీసుకో वो अवसने देवनास्मासो चक्षुपुर प्राणभेनो अध्यय भागं योगस्यमा सूर्यं चरन्दा मनमते मणया आनस्वस्ति अमृतम प्राण अमृतमाम प्राणनिवेदः स्थानम् उपहवेति कालतिशस्पिटम् श्री महागणाधिपतये नमः स्थिरो भवावृतो भवाभूतो भवासमुखो भवासुप्रसन्नो भवा स्थिरासनं गुरु प्राणप्रतिष्ठापन मुहूर्त शुभ मुहूर्तोऽस्तु महागणाधिपतये नमः ध्यायामि अक्षतमेव आवाहयामि नवरत्न सिंहासनं समर्पयामि आकुतो नीलिशं जलम पंचामृताలు ఇవ్వండి ఆరయోహ పార్క్యం సమర్పయామి ఆవుపాలన పర్లేదు హస్తయోరార్ఘ్యం సమర్పయామి ఓకే ఆజమనం సమర్పయామి స్మర్యామి ఆవాహిష్టామయో భవస్త ఐసాని ఆవాహిష్టామయో భవస్థానమో ఉద్యారధాతన మహేరణాయ దిఖదయ అవశ్యవతమవరసస్తస్య భాజదేహనః స్మిరమాత్రః స్మారణోదరాన్యోషావినో సుభ్యాః పూజమానం దిమలాభత్వైరో హిరణ్యాభ్యశ్వరతో దేవసమస్త్రార్థోక్షణం సమర్పయామి యజ్ఞోపవేతమర్మం వేదమృజామతేర్యత్ సహజం వస్తాదు ఆయుష్య భద్రియమతిమతు శుభ్రం यज्ञोक्षदामि अक्षतु तरह गंधं जल वेसे गंधं जलम पुष्प गंधद्वारांध्रादिशां पुष्टाग्निष्णीं ईश्वरीगं सर्वभूतानां भावये श्रियं श्री महागणाधिपतये नमः गंधं समर्पयामि आयन प्रायोक्षदां समर्पयामि आउपजल पुष्पैः पूजमक्षदां समर्पयामि మొత్తం 4 తోరాలు ఇవ్వండమ్మా ఉండ్రాళ్ళ దద్దు 2 అట్ల దద్దు 2 4 తోరాలు ఇవ్వండి నమోదరాయ భావం వికటాయ భావం విఘ్నరాజాయ భావం గణాధిపాయ భావం ధూమకేతవే భావం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ భావం గజాననాయ భావం వక్రతుండాయ భావం శూర్పకర్ణాయ భావం హేరంబాయ భావం స్కందమూర్జాయ భావం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతये నమః షోడశనంబుజం సమర్పయామి ధూపమాఘ్రాపయామి అగరత్తులు వెలిగించండి అక్కడే ఉండాలి అగరత్తులు गुड़ाखंड नैवेद्यं समर्पयामि 5 सार्లు చూపించము ओम రణాయ స్వాహ ఓం ఉపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ప్రార్థన సమర్పయామి కాసి నీళ్లు తిరిగిపెట్టమ్మ కింద ఆవు చేతులు పిచ్చు అంతే 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 ఇందాక పిచ్చుకుంటే కరెక్ట్ హస్తవృక్షాలయం బాలవృక్షాలయం సిద్ధాచరణ సమర్పయామి తాంబూలం మీకు చేయబెట్టమ్మ పూగే ఫలైస్త కర్పూరైర్నాగవళిరైర్త ముక్తా చూర్ణ శుభాయుక్తం తాంబూలం గృహీయతాం మహాగణాధిపతये నమః తాంబూలం సమర్పయామి హారతి చేత్తో పిచ్చుకోమ్మ ओम सम्राजं च विराजं च अभिश्रेयर्याचनो गृहे लक्ष्मी राष्ट्रस्य यमुखेतया आत्मज्ञानं मासकुलसृजामसे सुन्दरश्रीरस्तु समस्तमङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु आकर्षितं गंట గణం చేత్తో పుచ్చుకొని కుడి చేత్తో చూపించము ఆకు చేత్తో పుచ్చుకో హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ్ ఓ చుక్క నీళ్ళు ఇక్కడ పెట్టేసి వదిలిపెట్టి హారత కళగద్దుతాము मंत्रपुष्पं समर्पयामि भावनया आत्मप्रदक्षिण नमस्कारं समर्पयामि वेसेम मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणनायक यत्पूजितं मया देव అనుకోవాలి నీళ్ళు పోసుకొని ఇక్కడ వదిలిపెట్టేసి అనయా ధ్యానవాహన దాంతో हिमानसजन्ते भूमे साध्यासनदेवः गणपति माधवाय स्वाहा गोविंदाय नमः विष्णुमधुसूदनाद्रिक्रमामामनासुदरा हृषिकेश पद्मनाभरामराभुद्रवस्देवज्वनानिर्धर्षधर्मधोक्षदानारसिंह अच्युताजनार्दन उपेन्द्र हरे श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमो नमः ఈ సారి 2 గింజల అక్షతలు వేసుకోము ఉత్తమభర్విసాజాః ఏతేభం భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ముక్కు పుచ్చుకొని ప్రాణాయామం చేయము ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః
ఓంజనః బొట్టు పెట్టేసి మీ కోడలికి అందించగలిగాను ఒకసారి ఉండండి. ఓం మహః ఓంజనః ఓందవః ఓం సత్యం ఓం సత్సంద్రమరేణ్యం భర్గో దేవస్థితి హరియోజన ప్రచోదయాదు ఓం భోజ్యో దేవ సోమృత బ్రహ్మ భూభస్వం నమస్కారం చేసుకుని మమానుభవాలు నమస్కారం చేసి బొట్టు అలా ఉపాత్త దుర్దక్ష ద్వారా మమ సకల సత్సంతాన సౌభాగ్య పుణ్యఫల సిద్ధ్యార్థం గౌరీ పూజ రెండు ఎక్కలు ఇవ్వడము గుళ్ళేరు చేయబెట్టి భూమిని కలసం ఇచ్చేబెట్టి ఆ కలసం నక్షత్రం కలసం దగ్గర ఓం కలసంఖ్యేష్టుమావాహయం కంఠారమావాహయం మూలే బ్రహ్మమావాహయం మధ్య మాతృగణమావాహయం సప్తసాగరామావాహయం నేర్పర్వతమావాహయం సప్తద్వీపానావాహయం వసుంధరామావాహయామి స్థాపయామి ఆకాశేషు ధావతి శ్యేనోపరమవిగాహతే అభిద్రోణ కణిక్రదో ఓం బ్రహ్మ విజ్ఞానం ప్రథమం పురస్తాద్విసేమత సురుచోభేన ఆవహ సబుద్ధ్నియామమశ్రేష్టాసనశ్చయోరవసనశ్చ వివహ బ్రహ్మకలసమావాహయామి స్థాపయామి పూజయామి మళ్ళీ నక్షత్రమేమో బ్రహ్మకలసమావాహయామి స్థాపయామి పూజయామి నమస్కారం చేసుకుందాం. గౌరీదేవి దగ్గర అక్షత్రమేమో ఓం గౌరీమాయసలాంత క్షత్రేకపదే గురుదే సాధిపదే అష్టాపదే నవదే భౌజే సహస్రాక్షర పరమేవ్యోమన్ గౌరీదేవి నమో నమః. సాంగం సాయుధం సవాహనం సశక్తే భక్నే భద్రపర్వారస్మేతం గౌరీదేవీం ఆవాహయం అటువైపు పెట్టేసి స్థాపయామి పూజయామి. పుష్పం తీసుకోమ్మ. ఓం ధ్యానం ఓం హ్రీంకారాసన కాడ తీసేయాలి. హ్రీంకారాసన గర్భిదానలసిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సవర్ణాం వరధారణీం వరసుధాం ధౌతాంధ్రనేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం శ్రీభూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం వరాత్పరకలాం శ్రీచక్ర సంచారణీం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. స్నానం సమర్పయామి. మళ్ళా మామూలు నీరు చెల్లు శుద్ధవారక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ఓ చొక్క నీరు వదిలిపెట్టేసాను. స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. వస్త్రం అభివస్త్రాశోసనాన్యుషాభిజనసుర్ఘాః పుణ్యమానః అభిచంద్రాభర్తనో హరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ మంగళగౌరీదేవ్యే నమో నమః. ఓం ఉపైతమాం దేవసకః కీర్తిశ్చ మనసః ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ గేత్కమర్జింద్రాత్మే వస్త్రం సమర్పయామి. క్షుద్వివాసామరాజ్యేష్టాం లక్ష్మీరణాస్యామ్యహం అభూతమసమృద్ధిం చ సర్వానందమే గృహాల్ ఉపవేదం సమర్పయామి. గంధద్వారాం గంధం జలమ్మ గంధద్వారాం దురాధరిషాం తుష్టాంగ్రేష్ణే ఈశ్వరీకం సర్వభూతానాంతామిహ వహవే శ్రియం గౌరీదేవ్యే నమః. గంధం సమర్పయామి. ఓం మనసః కామమాకోతిం వాచः సత్యమసేమహే వశోనాగో రూపమునశ్చమ ఈశ్వరీ శ్రీరామ్యసః గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. పుష్పైః పూజయామి. ఓం ఐం శ్రీ శ్రీమాత్రే నమః. గౌరీదేవ్యే నమో నమః. సగ్గా కుంకుమ పూజ చేయమ. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యై నమః. ఓం సౌరభ్యై నమః. ఓం పరమాత్మజాయ నమః. ఓం వాచాయ నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం సజయ నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం లక్ష్మీయ నమః. ఓం నచుష్టాయ నమః. ఓం విభావర్యాయ నమః. ఓం రిత్యాయ నమః. ఓం దిత్యాయ నమః. ఓం దేవతాయ నమః. ఓం వసుధారణ్యాయ నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం బద్ధాయ నమః. ఓం మృగాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దేవతాయ నమః. ఓం లోకశోకవినాశన్యాయ నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రాయ నమః. ఓం పద్మప్రియాయ నమః. పద్మహస్తాయ నమః. పద్మాక్షయ నమః. పద్మసుందరాయ నమః. పద్మోద్భవాయ నమః. పద్మముఖాయ నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయ నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం దేవ్యాయ నమః. ఓం పద్మన్యాయ నమః. ఓం పద్మగంధన్యాయ నమః. ఓం మున్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం రసావతీయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇంద్రాయ నమః. ఓం ఇంద్రశీతలాయ నమః. ఓం ఆహ్లాదజనన్యాయ నమః. క్షయ నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్య నమః. ఓం సత్య నమః. ఓం అమలాయ నమః. ఓం విశ్వజనన్యాయ నమః. ఓం దుష్ట్యాయ నమః. ఓం దారిద్ర్యనాశన్యాయ నమః. ఓం ఋతుపుష్కరణ్యాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్రమాల్యామర్య నమః. శ్రీయ నమః. భాస్కర్య నమః. బిల్వనిలయ నమః. వరారోహాయ నమః. యశస్విన్య నమః. వసుంధరాయ నమః. ఉదారంగ్య నమః. హరణ్య నమః. హేమమాలిన్య నమః. ధరధాన్యకర్య నమః. సిద్ధే నమః. శ్రైణ సౌమ్య నమః. శుభప్రదాయ నమః. నృపమే స్మృతానంద నమః. వరలక్ష్మీ నమః. సుప్రదాయ నమః. శుభాయ నమః. హిరణ్యప్రాకారాయ నమః. సముద్రజాయ నమః. విష్ణుమత్య నమః. ప్రసన్నాక్షయ నమః. నారాయణ సమాశ్రితాయ నమః. దారిద్ర్యవిధ్వంసన్య నమః. దేవ్య నమః. సర్వోపద్రవవారణ్య నమః. ఊర్జ నమః. మహాకాళ్య నమః. బ్రహ్మవిష్ణు శివాత్మకాయ నమః. త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః. భువనేశ్వరి దేవ్యే నమో నమః. ఓం భవస్య దేవస్య పత్న్యే నమః. ఓం సర్వస్య దేవస్య పత్న్యే నమః. ఓం ఈశానస్య దేవస్య పత్న్యే నమః. ఓం శివదేవస్య పత్న్యే నమః. ఓం రుద్రస్య దేవస్య పత్న్యే నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యే నమః. ఓం దేవస్య దేవస్య పత్న్యే నమః. మహతో దేవస్య పత్న్యే నమః. ఓం ఆబాలగోపవిృతాయ నమః. సర్వానందన్ధ్య శాసనాయ నమః. శ్రీచక్రరాజనయ నమః. శ్రీమత్ప్రసన్నయ నమః. శ్రీ శివాయ నమః. శివశక్త్యై గురుపుణ్య నమః. లలితాంబికాయ నమో నమః. గౌరీదేవ్యే నమో నమః. నానావిధ పరిమళ పత్రపుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. అగరపురం వెలిగించి
అమ్మాయికి అవైతే మరి ఇక్కడ కావాలి కదా ఒకటి. గౌరీదేవి అయిన నమో నమః. దీపం చూపించావమ్మా. దీపం దర్శయామి. గౌరీ ఒత్తి చేతితో చూపించకూడదు, ఆకుతో చూపించాం. లేకపోతే పుష్పం కానీ ఈ ఆకన్నిటికి పనిచేస్తుంది. దీపం దర్శయామి అంతే. ఓ చుక్క నీళ్ళు వదిలిపెట్టమ్మా. నైవేద్యం ఈ అట్ల మీద ఉండ్రాళ్ళ మీద కొడతాను. ఓం సమ్రాజించ చేతాకు పెట్టుకోమ్మా చెప్తారు కదా ఉత్తి చేతితో చూపించుకోండి. కర్పూరం నీరాజనందనం పార్వతీ పతయే హర హర మహాదేవ హర. అక్కడ పెట్టేసి ఒక పక్కన పెట్టి హారత కలుపుకోండి. గోవిందా గోవిందా గోవిందా. అమ్మ ఒక పుష్పం 2 గింజల నక్షత్రం చిల్లర పైసా మాకు 100 రూపాయలు ఇవ్వండి మంత్ర పుష్పానికి. యాసా పద్మాసనస్థా విపుల కడికడి శుభ్రస్తోర్తరయ్య లక్ష్మీర్దివ్యర్గజేంద్రైర్ మణిగణ ఖచ్చితై స్నాపిత హేమ కుంభై నిత్యం సా పద్మహస్తా మమ మహే సర్వమయీక్తాలక్ష్మీ క్షీరసముద్రారాధనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తైమునితాం లోకే గ్రీవాంగురాం శ్రీమన్మంత్రాక్షలబ్ధామే భవత్ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీరవరలక్ష్మీశ్చ ప్రసన్నాం మమ సర్వదావనాంకుశవాసమభేదముద్రాం క్రైర్వహంతీం కమలాసంస్థాం బాలార్కకోటి ప్రతిభాంతరేత్రాం భజేహమాన్యగ్రీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసారికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. కళగద్దుకుని వేసేసి సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అమ్మ ఈ అక్షతలు పుచ్చుకుని 3 సార్లు ప్రదక్షిణం చేయాలి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదర్శంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మహం పాపాత్మా పాపసంభవః రాహి మాంకృపయా దేవీ శరణాగతవత్సవే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమాన్ తల్లి. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరాత్పరే. కళ్ళగద్దుకుని వేసే తల్లి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు సమర్పయామి. అలాగా మోకాళ్ళ మీద నమస్కారం చేయాలి. వెనక్కి వెళ్ళిపో. పురసా శిరసా దృష్ట్యా మనసా వజసాభ్యాం కరాభ్యాం ప్రణాభ్యాం ప్రణామః అష్టాంగముచ్యతే. పూజాం సమర్పయామి. కాడ తీసేసి అక్కడ పెట్టేసే తల్లి. అంతే నమస్కారం చేసుకో. చెప్పమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సౌభాగ్యాన్ని మంచి సంతానాన్ని మా అష్టైశ్వర్యాల్ని అనుగ్రహించమని చెప్పేసి గౌరీదేవికి నమస్కారం చేసుకుని బొట్టు పెట్టుకో తల్లి. తదియా అని చెప్పేసి వస్తుంది అనమాట. కుండ్రాళ్ళ తద్ది అని చెప్పేసి ఆ రోజు ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాలి. ఈ వ్రతం చేసేటువంటి స్త్రీలంతా కూడా సూర్యుడు రాకమునిపై నిద్రలేచి కాలకృత్యాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని శిరస్నానాన్ని చేసి పట్టు వస్త్రాన్ని గాని లేకపోతే కనుక కొత్త వస్త్రాన్ని గాని ధారణ చేసి ఇంటికి తూర్పు ఈశాన్య భాగంలో గోమయం చేతాలకి 5 రంగుల చూర్ణాలతో ముగ్గులు పెట్టి అక్కడ పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రతిమను స్థాపన చేసుకుని ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేసి తర్వాత గౌరీదేవికి మంగళ గౌరీదేవికి ధ్యానావాహనాది షోడశోపచార పూజలన్నీ కూడా చేసిన తర్వాత అమ్మవారికి 5 ఉండ్రాళ్లను నైవేద్యముగా సమర్పణ చేసి 5 ముత్తైదువులకి 5 ఉండ్రాళ్ళు చొప్పున వాయన దానం చెయ్యాలి. ఇలా ఎవరైతే కనుక చేస్తారో వారందరికీ కూడాను మంగళగౌరి యొక్క అనుగ్రహం చేత చక్కటి సౌభాగ్యము అష్టైశ్వర్యాలు మంచి సంతానము కూడా కలుగుతుంది అని చెప్పేసి సౌనకాదృష్యులందరికీ కూడా సూత మహాముని వారు చెప్పారు. నాయన ఇందుకు పురాణాల ఆధారంగా ఒక అద్భుతమైన కథ కూడా ఉందయ్యా. ఒకనొక రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవారట. ఆయనకి 7 భార్యలు అనమాట. 7 భార్యలకి కూడా రాజుగారు అంటే చాలా విశేషమైనటువంటి ప్రేమ అన్నమాట. అలాగే రాజుగారికి కూడా భార్యలంటే చాలా ప్రేమాభిమానాలు గౌరవం. అయినప్పటికీ కూడా ఆ రాజ్యంలో చిత్రాంగి అనేటువంటి ఒక వేశ్య ఉండేది. ఆ చిత్రాంగి అనేటువంటి వేశ్య దగ్గరికి రాజుగారు వెళ్తూ ఉండేవారు. ఓ రోజున రాజుగారి భార్యలంతా కూడాను ఉండ్రాళ్ళ తద్ది వ్రతాన్ని పట్టుకున్నారట. దాంతో రాజుగారి ఇంట్లో అంటే 7 భార్యలు కదా, మహా వైభవంగాను ఈ ఉండ్రాళ్ళ తద్ది వ్రతం యొక్క ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయన్నమాట. ఉండ్రాళ్ళు చెయ్యాలంటే ఏం చెయ్యాలి? బియ్యం నానబెట్టాలి, బియ్యమేమో దంచాలి కదా రోకలతోటి. ఇలాగా మళ్ళీ దాన్ని ఏమో జల్లించాలి, ముర్రెం కింద తీయాలి. ఇవన్నీ చాలా పెద్ద ఏర్పాట్లు అనమాట. ఇప్పుడంటే ఏముంది, ఇలా మన దగ్గరికి పట్టుకెళ్తున్నాం, ఆడించేస్తున్నాం, తెచ్చేస్తున్నాం. అవునా కదా? పూర్వం అలా కాదు కదా. అందరూ వచ్చి
అవన్నీ దంచి ఆ బియ్యాన్ని మురం కింద చేసి జల్లెట్లో పోసి జల్లించి అంతా చాలా పెద్ద హడావిడిగా ఉండేది. పైగా ఏకంగా 7 భార్యలు, దాంతో ఉండ్రాళ్ళు కూడా ఇంచుమించు 7 మనకి ఉండ్రాళ్ళు చేయాల్సి వచ్చేది. మనిషికి వచ్చి 5 ఉండ్రాళ్ళు చెప్పును కదా, అలాగే నైవేద్యానికి 5 ఉండ్రాళ్ళు. కాబట్టి వైభవోపేతంగా జరుగుతోందిట. ఇవన్నీ కూడాను ఈ చిత్రాంగికి ఒక చెలికత్తు ఉందన్నమాట. ఆవిడ చూసింది. అప్పుడు ఆ చెలికత్తె ఈ చిత్రాంగి దగ్గరికి వచ్చి, అమ్మా రాజుగారు ఏమిటో భార్యల చేత చాలా విశేషమైనటువంటి నోము ఏదో నోయించేస్తున్నాడు, చాలా అంగరంగ వైభవంగా అక్కడ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఇదిగో ఇన్నాళ్ళ నుంచి రాజు మీ దగ్గరికి వస్తున్నాడు, కానీ ఏ రోజైనా మిమ్మల్ని గుళ్ళోకి తీసుకెళ్ళాడా, కనీసం మీ చేత వ్రతం కానీ నోము కానీ పట్టించాడా? అన్ని భార్యలకే ఎంతసేపు మీ దగ్గరికి వచ్చి అక్కర్లేని కౌరులని చెప్తూ ఉంటాడు, కానీ రాజుగారు ఏ రోజు మీ చేత వ్రతం చేయించలేదని చెప్పేసి ఆవిడికి లేనిపోనివన్నీ కూడా చారీలు చెప్పాడు. అప్పటికి ఈవిడికి కోపం వచ్చింది. ఎప్పుడు కూడాను రాజుగారు వచ్చే సమయానికి ఏం చేసేది, ఈవిడ చక్కగా నవ్వు మొహంతో ఎదురెళ్ళేది. రాజుగారు వచ్చేస్తారు అనేటువంటి సమయంలో ఆ రోజు గుమ్మం దాకా వెళ్ళలేదు. అసలు రాజుగారు వచ్చారు. ఎప్పుడు కూడా రాజుగారికి నవ్వుతూను చక్కగా హొయ్యలన్నీ కూడా ఒలకపోస్తూ చెంబుతో నీళ్ళు ఇచ్చేది కాళ్ళు కడుక్కోవడానికి. ఆ రోజు చెంబు లేదు, నీళ్లు లేవు. సరే రాజుగారు లోపలికి ప్రవేశించాడు. లోపలికి వచ్చేటప్పటికి ఎక్కడ అసలు ఈ చిత్రాంగి అనేటువంటి వేసి అక్కడ కనిపించట్లేదు. ఆవిడ చిత్రాంగి కనిపించట్లేదు. ఏమైందా ఈవిడ అని చెప్పేసి మొత్తం ఇల్లంతా వెతికాడు. ఆఖరికి ఆవిడ మంచం మీద పడుకుని ఉందన్నమాట. రాజుగారు వెళ్ళారు. వెళ్ళి ఏమిటి నీ అలక కారణం ఏమిటి, ఏమిటి రోజు వచ్చేదాన్ని ఏమిటి అంటేను ఉలుకు లేదు పలుకు లేదు. ఆవిడ చాలా సేపటికి ఏమైంది ఏమిటి అని చెప్పేసి అడిగేటప్పటికి ఆఖరికి మీరు మా చేత ఎందుకు చేయిస్తారులేండి వ్రతాలు నోములు, మీకున్నారుగా 7 భార్యలు, వాళ్ళ చేతే నోయిస్తారు ఈ నోములు వ్రతాలు కూడాను, నా చేత ఏ రోజైనా వ్రతం కానీ నోము కానీ పట్టించారా అని చెప్పేసి అడిగింది. పోసి దీనికా అంత భాగ్యం, దానికే ఉందిలే, నువ్వు కూడా వ్రతం చేసుకో, దానికే ఉంది, అన్ని ఏర్పాట్లు నీకు కూడా చేయిస్తాను, ఏం కావాలో చెప్పు అని చెప్పేసి అన్నాడు రాజుగారు. ఆవిడ మహా చమత్కారంతో మహా ఏం కావాల్సి వస్తాయిలేండి, ఆకు ఒక్క పోక కోక గీక అని చెప్పేసి ఆవిడ చాలా చమత్కారంగా చెప్పింది. దాంతో రాజుగారు అన్ని ఏర్పాట్లు ఏం చేశాడు, ఏమిటో ఈ గీక అంటే ఏమిటో అర్థం కావట్లేదు, అసలు ఏమిటా ఇది అని చెప్పేసి అంత దేశాన్ని పాలించేటువంటి రాజుగారికి కూడా ఆ గీక అంటే పదార్థానికి ఏమిటో అర్థం ఏమిటో తెలియట్లేదు అనమాట. ఆఖరికి రాజుగారు ఇవన్నీ పుచ్చుకుని సైనికుల చేత పంపించేశాడు. మరలా మరుసటి రోజు వచ్చాడు. వచ్చి ఇదిగో అన్ని పదార్థాలు అన్ని సరుకులన్నీ ఏర్పాటు చేశారు, కానీ ఏదో గేక్ అన్నావు కదా, గేక్ అంటే ఏమిటో నాకు అర్థం కాలేదని అన్నట్ట. ఆ బడాయి ఎంత దేశాన్ని వెళ్ళే రాజుగారికి గేక్ అంటే ఏమిటో తెలియదా, గేక్ అంటే ఏమీ అర్థం లేదు, బియ్యం గియ్యం అంటాం, అవునా? బియ్యం అంటే అర్థం ఉంది, గియ్యం అంటే ఏంటి ఏం అర్థం లేదు కదా, జానపద మాట అన్నమాట. అర్థమైందా? డబ్బు గిబ్బు అంటాం. డబ్బు అంటే ధనం అని అర్థం ఉంది, గిబ్బు అంటే ఏమిటి ఏం లేదు కదా. అలాగా ఏదో బడాయిగా ఏదో నేను ఏదో చమత్కారంగా చెప్తే మీరు దాన్ని బట్టి కూర్చున్నారా, అసలైందంతా వదిలేసి ఆ గేక గేక అని చెప్పేసి ఏమీ లేదనేటప్పటికీ ఆయన ఆశ్చర్యపోయాట. అప్పట్లో వాళ్ళకి అంతటి జ్ఞానం ఉండేదన్నమాట. అర్థమైందా? దాంతో సరే ఎలాగో ఉండ్రాళ్ళ దిద్ది వ్రతం చేసుకునేటువంటి రోజు తదియ వచ్చేసింది. భాద్రపద బహుళ తదియ నాడి ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాలి. ఆ రోజు రాజుగారి భార్యలంతా కూడా నదికి స్నానానికి వెళ్ళారు. వాళ్ళతో పాటుగా ఈవిడ కూడాను నది స్నానానికి వెళ్ళిందనమాట. నదిలో స్నానం చేసి చక్కగా ఇంటికి వచ్చి శుభ్రమైనటువంటి వస్త్రాన్ని ధారణ చేసి పొద్దు నుంచి సాయంత్రం దాకా వ్రతానికి కావలసినటువంటి సరుకులన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఉండ్రాలు చేసుకోవాలి కదా, ఉండ్రాలన్నీ కూడా చేసేసుకుని సాయంకాలం అంతా ఏర్పాటు చేసేసుకుని మొత్తం ఇదులందరినీ కూడా కేకేసుకొచ్చింది పాపం. ఈ లోపల మజ్జిగ మర్చిపోయింది అనమాట. ఆ రోజు మజ్జిగ మర్చిపోవడంతో పక్క ఇంటికి పొరుగింటికి వెళ్ళి మజ్జిగ తీసుకొద్దామని చెప్పేసి ఈవిడ వెళ్ళేటప్పటికి ఈ లోపల ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ పేరెంటాళ్ళు అందరూ అలా చూస్తూ ఉండగానే ఒక నల్లటి కుక్క వచ్చి మొత్తం పదార్థాలన్నీ కూడా ముట్టేసుకుని ఏమ్మా ఆఖరికి పూజ దగ్గర ఉండేటువంటి సామాన్లన్నీ చిందరవిందరగా మొత్తం అంతా కూడా పాడు చేసేసింది. దాంతో ఈవిడ పాపం మజ్జిగ వచ్చి పుచ్చుకుని వచ్చేటప్పటికి అంతా పాడైపోయి ఉంది. ఇంకా వ్రతం చేసుకోవడానికి ఏమీ అసలు మిగలేదు అనమాట. మొత్తం సర్వనాశనం అయిపోయింది అనమాట. దాంతో వచ్చిన ముత్తైదులంతా కూడా అదిగో గౌరీదేవికి కూడా ఇష్టం లేదు ఇటువంటి స్త్రీలు వ్రతం చేసుకోవడానికి అని చెప్పేసి నిష్ఠూరంగా అందరూ తలో మాట వచ్చిన అదిగో గౌరీదేవి కూడా కుక్క రూపంలో వచ్చి మొత్తం అంతా చెడగొట్టేసింది అనేటప్పటికీ ఆవిడ భక్తి ఆ కుక్క రూపంలో గౌరీదేవిని భావన చేసి
ఆ తీసుకొచ్చినటువంటి మజ్జిగ కూడా ఆ కుక్కకే పోసేసి గౌరీగా నమస్కారం చేసిందిరా, తల్లి క్షమించవు అని చెప్పేసి. ఎప్పుడైతే అలా చేసిందో ఆ భక్తికి మెచ్చినటువంటి ఆ గౌరీదేవి ఆ కుక్క రూపంలోనే ఉన్నటువంటి ఆ గౌరీదేవి కుక్కకే గౌరీదేవిగా మారిపోయి ఆవిడని అనుగ్రహించింది. అమ్మా ఏం కావాలమ్మా అంటేను, ఎప్పుడూ ఇటువంటి ఇదిలో నన్ను పుట్టించకు, కేవలం ఒకే ఒక్క భార్యగా రాజుగారికి నన్ను భార్యగా అనుగ్రహించమ్మా అని చెప్పంటేను, ఈ జన్మలో నీకు ఆ అవకాశం లేదమ్మా, ఇప్పుడు చేసిన పుణ్యం వల్ల అని నీకు పై జన్మలో కలుగుతుంది అని చెప్పగానే ఆవిడ మోక్షాన్ని పొందింది. ఆ పై జన్మలో అదే రాజుగారికి భార్యగా మళ్ళా జన్మించి ఆ రాజునే వివాహం చేసుకుని తర్వాత ఆ జన్మలో కూడా పూర్వజన్మ యొక్క వాసన ఉంటుంది కదా, ఆ జన్మలో కూడా ఈ ఉండ్రాళ్ళ దద్ది వ్రతం అనేటువంటి వ్రతాన్ని 5 సంవత్సరాలు చేసి 5 ముద్దైతులకి 5 ఉండ్రాళ్ళ చొప్పున వాయన దానం చేసి బ్రతికినంత కాలం కూడా 5వ తనంతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఆవిడ అన్ని భోగాలన్నీ కూడా అనుభవించి సంతానంతో తర్వాత ఆఖరిలో గౌరీలోకాన్ని కూడా చేరుకుంది అని చెప్పేసి సౌనకాది కృష్ణగారికి కూడా సూత మహాముని వారు చెప్పారు. ఇది శ్రీ ఉండ్రాళ్ళ దద్ది వ్రతకథాయాం సమాప్తః. గోవిందా గోవిందా గోవిందా. 2 గింజల అక్షతలు తీసి అక్కడ గౌరీదేవి దగ్గర వేసి ఏమ్మా అక్కడ వేసేసి పైకి మామూలుగా వేసేసి ఇలా పైకి పెట్టేస్తే మీ ఆయన గారు కూడా నేను కథ వినొచ్చు, అట్లా కలిపి కథ ఆయన కూడా రావచ్చు. ఏమండి ఇలా రండి. ఆవిడే పూర్తినే మగాళ్ళు ఇందాక చెప్పానుగా పక్కన కూర్చోవడమే. తీసుకోవాలి కూర్చుని పౌర్చండి పక్కన. శతమానం భవతి శతాయుః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. శుభమస్తు. రూపు కట్టేస్తారా లేకపోతే తర్వాత గౌరీదేవి దగ్గర ఉన్న రూపు కట్టేసాను, రూపు కూడా కట్టేసాను. కుమారి గారు అని చెప్పేసి నేను స్వర్గానికి ఎలా పోయినా పర్లేదు కానీ సవితిపూర్ మడికి వద్దు ఆయన అని చెప్పేసి కనబెట్టుకున్నాను. నిజంగా అంతటి గొప్పమైనటువంటి క్రమం పూర్తయింది. అబ్బాయిని అలా కూర్చో మా పిల్లలందరూ కూడా చూశారు కదా, లేచి నుంచి అమ్మను ప్లేట్లు పెట్టండి, ఫ్యాన్ కొంచెం పైకి పెట్టుకోండి. ఇటువైపు వచ్చామ్మా, ఇది దక్షిణంగా కనపడదు, ఇటువైపు వచ్చేస్తే వీళ్ళిద్దరు అమ్మాయిలు కూడా పెళ్లిళ్ళు నేనే చేయించాను. చాలా సౌమ్యులు నిజంగా. కాళ్ళు కడిగేసేమా. నమోత్పన్నాయ సహస్రమూర్తయ సహస్రపాదాక్షి శిరోర్వాహే సహస్రనామ పురుషాయ శాశ్వతయ సహస్రమూలి ఉదాహరణే నమః. ఇద్దరు కూడా నచ్చిన వరుణ్ణి వెతుక్కున్నారు. నచ్చిన వరుణ్ణి వెతుక్కున్నారు. కుమారి గారు అదృష్టవంతురాలు. పెద్దగా అల్లుల్ని వెనకక్కర్లేకడగా శ్రమ లేకడగా అయిపోయింది. అది అమ్మా కాస్త పసుపు పెట్టాము. రోజు ఇలాగే చెయ్యాలి. లేకపోతే మీ అత్తయ్య గారిని అడుగు. అత్తయ్య గారు మావయ్య గారికి చేస్తే కోళ్ళ గారు కొడుకు గారు చేస్తారు. ఆ సినిమాలో శ్రీలక్ష్మి ఇలాగే మొగుడు పడుకున్నా సరే కాళ్ళు బయట పెట్టి మరి కడిగేస్తుంది పూజ అనమాట. రోజు కూడా ఇలా ఏమి కడగక్కర్లే, పొద్దున్నే లేవగానే ఎందుకు పతియే ఉంటేనే మీకు అన్ని రకాల సౌభాగ్యాలు ఉన్నట్టు, లేకపోతే ఉన్నది కదమ్మా. లక్ష్మీదేవి అలా కదమ్మా. ఆది పరాశక్తి అయినటువంటి కాళికాదేవి కూడా శివుడు వస్తేనే ఆవిడ ఉగ్రరూపం తగ్గింది. భర్త చిన్నపిల్లాడి రూపంలో వచ్చింది. అర్థమైందా? అందుకని చెప్పేసి ఎంత కోపం ఉన్నా సరే మొగుడిని కొట్టేసినా కానీ బయట
ఇస్తున్నమ్మ వాయిన నానమ్మ వాయిన ఇస్తున్నానమ్మ వాయిన నా చేతి వాయిన ఎవరిదమ్మ గౌరీ పార్వతిదమ్మ గౌరీ పార్వతిదమ్మ గౌరీ పార్వతిదమ్మ అలాగమ్మా చేసేవా ఫోన్ చేసేవా అక్కడ పెడదాం ఉండండి తీసుకుంటారు వీళ్ళు నీకు ఇచ్చేనా ఫోన్ ఇచ్చే నీకు కష్టపడి ఉపవాసం ఉందా మీ అత్త రేపు మా మేనగాళ్ళు వాయిదా తీసుకున్నాను ఈ వాయిస్ ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేస్తుంది అక్క పార్వతీ పరమేశ్వరి మీరు 5 తీసేసుకోండి అది ఒకటి తప్ప ఏదో రోజులు ఏమంటే అర్థం కానీ కూడా అప్పుడే నేనేం చేయకుండానే ఏంటి మాసమే షోడశ మోదక సోర్ప వాయన గౌరీ దేవి అనుగ్రహ సిద్ధ్యర్థం మమ సకల సౌభాగ్య సత్సంతాన పుణ్యఫల సిద్ధ్యర్థం సోర్ప వాయన గౌరీ పూజాం కరిష్యే. లక్ష్మి गंधद्वाराधरेशानिश्रेमो ईश्वरेगो सर्वभूतानां तामेहं महवये श्रियो श्रीमहागणाधिपतिमहागन्धं समर्पयामि आयनज्ञप्रायणे गुरुवारोहदपुष्पणेः हरदास्तमनरीकाणसमुद्रसूरः मे श्रीमहागणाधिपतिमः गन्धस्योपरि अलङ्करणार्थोक्षतां समर्पयामि पुष्पैः पूजयामि अक्षतां समर्पयामि गंगणपतये नमः अनुకుంటూ అక్షతలు పూజ చేస్తున్నాము. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం భాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం మకరతుండాయ నమః, ఓం శోర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః. షోడశనామ పూజాం సమర్పయామి. ధూపం అమ్మారిందాక పూర్వం వెలిగించు తల్లి. आग्रे सर्वदेवानां धूपोऽयं गृह्यताम्. चंद्रश्रेरस्तो समस्तमंगलानि भवन्तु, नित्यश्रेरस्तो नित्यमंगलानि भवन्तु. श्री महागणाधिपति नमः. आनन्दगणपतिं नीराजनं दर्शयामि. नीराजनार्थं शुद्ध आचमनं समर्पयामि. గంట గంట పెట్టేసామా ఎడం చేత కూర్చో చూపించి తల్లి పుష్పంగానే ఏదో స్వర్ణయానపి విద్యారంభే ప్రవేశే నిర్గమేధా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య తలగల్లి వేసేయండి. మహాగణాధిపతి సువర్ణ దివ్య మండల పుష్పం సమర్పయామి. మళ్ళా రెండు ఏదో అక్షరమయమ్మ భావనయా ఆత్మదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈ పుష్పం అలా వినాయకుడి దగ్గర పెట్టేసాయమ్మ. నమస్కారం తల్లి చెప్పమ్మ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా లెప్పలు వేసుకుని నమస్కారం చేయండి. వినాయకుడు పల్లెలు 3 సార్లు పైకెత్తండి. యజ్ఞేన యజ్ఞేన దేవాః తాని ధర్మాన్ని ప్రథమాన్య సందేహానాం యమాన సిద్ధంజాగ్రమునే సాధ్య సిద్ధవః గణమయోః యథాస్థానం ఉద్వాసయ శోభనార్థం లాభం. ఆ బెల్లం కూడా చంపేసేమో. అక్కడ ఈ తమలపాకు వేయమ్మ వేసి 2 గింజలు అక్షతలు వేయమ్మ ఆ తమలపాకు మీద. అదేనా వేచి ఈ కలసం పెట్టమ్మా.
జాగ్రత్త దీపాలు జాగ్రత్త ఓ మంచి దీపాలు ఇక్కడ పెట్టేసి ఎవరైనా జరిపేసాను చాలు చాలు ఆ దీపం కూడా అయిపోయి జరిపేసి ఇప్పుడు అమ్మాయి మెడలో వేసుకునేటువంటి 34 స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందాయ నమః. ఇవి 34 కదమ్మా. 32 అండి. 16 16 17 పోసాం. 17 అంటే ఉద్యాపన దాంతో కలిపి మొత్తం 37 అవుతాయి, 34 అవుతాయి. 34 అండి అవి. 34 కదా. 17 పోసాం. 2 ఫస్ట్ ఆ 2 అంటే సంప్రాప్తి సిద్ధ్యర్థం సోర్పవాయన గౌరీ పూజాం కరిష్యే. నీళ్ళు ముట్టుకోమ్మా, అలాగే నీళ్ళు ముట్టుకో. భూమి చేయబట్టి ఓం భూమర్ భూమరాజ్ఞోర్మణాధ్యక్షం మహిత్రా ఉపస్థేడే దేవ్యదేగ్నమన్నారమన్నాధ్యాయానధే అలా కలసం మీద చేయబట్టి ఓమా కలసే శుభావతి పవిత్రే పరిశిచ్చనే ధైర్యేషు వర్ధతే. మిషన్ మీద ఓం కలసంఖ్యేష్టమావాహయం కంఠేరుద్రమావాహయం మూలం బ్రహ్మమావాహయం మధ్యం ఆత్మగణమావాహయం సప్తసాగరానావాహయం వేదపరంగమావాహయం సప్తద్వీపానావాహయం వసుంధరామావాహయం స్థాపయం నాగలసే ఏషుధావతి శ్వేనో వర్మవిదాహదే అభిద్రో నాకణిక్రతుదో. ఓం బ్రహ్మ విజ్ఞానం ప్రథమం పురస్తాద్విసేమత సురుచో వేన ఆవహ స బుద్ధిమియావమా అస్య విష్ఠా సదశ్చయో నిమసదశ్చ వివహ. అక్షతమేమ బ్రహ్మకలసమావాహయామి స్థాపయామి పూజయామి. గౌరీం వాయసలాని ఏకవదే ద్విపదే సాగతస్పదే అష్టావదే నవదే బహుదే సహస్రాక్షర పరమే వ్యోమమి గౌరీదేవ్యే నమో నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం అస్మేధేమనురస్మరుగక్షప్రప్రణమేనో జయ భాగం యోగస్య మా సూర్యవచ్చరం కుందా మనోవదే మనయా ఆనస్వస్యమతర్వాణ అమృతమామృతమానయధాస్థానం భవయితే. స్థిరా భవ వరదా భవ అభిముఖీ భవ సుముఖీ భవ సుప్రసన్నా భవ స్థిరాసనం గురు ప్రాణప్రతిక్రమముహూర్తశుభ ముహూర్తోస్తు. గౌరీదేవ్యే నమో నమః. ఓం హిరణ్యవర్ణాం హిరణ్యం సువర్ణరజన సృజాం చంద్రాం హిరణ్యీం లక్ష్మీం యాదవిరామవః. ఆవాహయామి కామావాహయారవేదో లక్ష్మీం ప్రమావణీయం యస్యాం హిరణ్యం దేయం గామస్మృషానః నవరత్న సింహాసనమోర్జామి అశ్వపూర్వామృతమజ్జాం హస్తినాన ప్రబోధినీం శ్రీయం దేవేమ మహవయే శ్రీర్మదేవి సుధాం పారయోః కాంతం సమర్పయామి. ఆకుతో నీళ్ళు జలమ్మ. తాంసో ఓస్మిదాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాంగలం దేం వృత్తాంతర్పయం దేమద్భేషతాం పూర్ణాంతామిహావహవయే శ్రియం హస్తయోరర్ఘ్యం సమర్పయామి. చంద్రాం ప్రభాసామి సాజ్వలం దేం శ్రీయం లోకే దేవతష్టోపధారం తామగ్నిమీం శరణమహం పర్వత్యా లక్ష్మీర్మయ సదాం వామనే ముఖే ఆగమనం సమర్ప్యామి. ఆదిత్యవర్ణ ఔపలు ఎవరు ఉన్నాయండి? ఇందులో కాలేదు చూడండి. కొన్ని వేసిన వస్త్రయుగ్మం సమర్పయామి. శుక్తివాసామనాన్యేష్టాం లక్ష్మీరణాస్యామ్యహో అభూతిమసమృద్ధించి సర్వాన్ని మే గృహ ఉపవేదార్థోక్షదాన్ సమర్పయం వేసాము. తర్వాత గంధం చెల్లమ్మ. ఓం గంధద్వారాంధ్రాదిశాంతిపుష్టాంగరేష్ణ్యం ఈశ్వరీగో సర్వభూతానాం తామిహావహవయే శ్రీం కాశీం. గౌరీదేవ్యే నమః. గంధం సమర్పయామి. మనసః కామమాద్యోతిం వాచ సత్యం సేమహే శోనాగో రఘుమన్నశ్చ వై శ్రీ శ్రీతామ్యసః పైన పెట్టి గౌరీదేవ్యే నమో నమః. అలంకరణార్థం బిల్వపత్రం సమర్పయామి. ఓం పద్మాయ నమః. ఓం సుజయ నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధర్య నమః. ఓం హిరణ్మయ నమః. ఓం లక్ష్మీయ నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్య నమః. ఓం అనిత్య నమః. ఓం ద్వితీయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుధాయ నమః. ఓం వసుధారణ్య నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షి నమః. ఓం క్రోధ సంభవాయ నమః. ఓం విగ్రహప్రదాయ నమః. ఓం బుద్ధయ నమః. ఓం హరిహాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం భద్రాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం రామశోకనాశినే నమః. ఓం ధర్మణ్య నమః. ఓం గరుడాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం మత్స్యప్రియ నమః. ఓం మత్మహస్తే నమః. ఓం మత్మాక్షియ నమః. ఓం మత్మసుందర్య నమః. ఓం మత్మోద్భవాయ నమః. ఓం మత్ముఖియ నమః. ఓం మత్మనాభప్రియ నమః. ఓం రమాయ నమః. ఓం మత్మనాథయ నమః. ఓం దేవ్యే నమః. ఓం పద్మన్య నమః. ఓం పద్మగణ్య నమః. ఓం మునిగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం రసారాభిముఖే నమః. ఓం రథాయ నమః. ఓం చంద్రోదయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్రసహోదర్య నమః. ఓం చంద్రపూజాయ నమః. ఓం ఇంద్రాయ నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం ఆహ్లాదజన్య నమః. ఓం ముష్టికే నమః. ఓం దారిద్ర్యనాశిన్య నమః. ఓం రీతపుష్కరణ్య నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్లమాల్యామ్రయ నమః. ఓం శ్రీయ నమః. ఓం భాస్కర్య నమః. ఓం బిల్వనిలయ నమః. ఓం వరారోహాయ నమః.
ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయ నమః ఓం ఉదారాంగాయ నమః ఓం హరణ్యై నమః ఓం హేమవాణ్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం సద్భయై నమః ఓం శ్రైణ సౌమ్యై నమః ఓం శుభప్రదాయ నమః ఓం నరపమేస్మగదానందాయ నమః ఓం లక్ష్మీ నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రజాయ నమః ఓం నీయ నమః ఓం మంగళాదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్యై నమః ఓం విష్ణుమత్యై నమః ఓం ప్రసన్నాక్షై నమః ఓం నారాయణ సమాజాయ నమః ఓం దారిద్ర్యధ్వంసన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వభద్రం వారణ్యై నమః ఓం నదుర్గై నమః ఓం మహాకాళై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకై నమః త్రికాలజ్ఞాన సంబంధాయ నమః భువనేశ్వరీ దేవ్యై నమః. చెప్పండి. ఆకు చేద్దాం 3 సార్లు ఆలోచించమ్మా. మంగళగౌరీ దేవి అని మోహన ఆనందగర పురతి నీరాజనందర శివని రాజనామ అలా చూపించు. ఇలా చూపించు. నీరాజనామ శుద్ధాత్మ సమర్పయామి. కింద పెట్టేసి చుక్క నీళ్ళు కళగద్దు తల్లి ఇలా ఇచ్చినా పర్లేదు. ఇలా ఇచ్చినా పర్లేదు. ఒకసారి అది తీసుకుని ఇక్కడ పెడితే అందరూ దండం పెట్టుకుంటారు. ఏమ్మా ఇక్కడ కాలుతో ఉందా? వదిలేమ్మా వదిలేదు. తీసుకోండి. పుష్పం తీసుకుంటాను. పుష్పం ముచ్చుకొని అక్షరం ముచ్చుకొని లేచి నుంచి అమ్మ బయటికి కుమారి గారు పండమ్మా. ప్రదక్షిణం చేయాలి. 3 సార్లు ప్రదక్షిణం చేయాలి. పొంగు చేతో అది యానికాని ప్రదక్షిణం దేవదే పాపోహం పాపకర్మహం పాపాత్మా పాపసంభవ రాహిణం కుర్యాదేవి శరణాగతోత్సవేన యథా శరణం నాస్తి శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గౌరీదేవ్యై నమో నమః. కళగద్దు వేసేసేమ్మా. ఆత్మనమస్కారం సమర్ప్యాము. అలా పక్కకు వెళ్ళి చక్కగా మోకాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేయాలగా. పురసా శిరసా దృష్ట్యా మనసా గౌరీదేవి నమో నమః. లోన బయట లేమ్మా. ఆ పైన పెట్టినటువంటి 2 ప్రవాహాలు తీసుకోమ్మా. నీకు పూల మాలగడ్డం వచ్చా నీకు? అలా జాగ్రత్తగా అక్క అటు ఇటు వేయకూడదు. పూలు ఒకవైపే వేయాలి. మామూలుగా పూలు మాల కట్టినప్పుడు ఇలా వేస్తాం కదా, అలా కాకుండా ఒకవైపే వేసుకోవాలి. ఒకసారి పువ్వు కడితే ఒకసారి ఏమో ఆకు కట్టాలి. అలా మొత్తం 17 కట్టాలన్నమాట. ఇదిగో అలా చెప్తున్నాను. ఇంకెవరు మాట్లాడకనమ్మా. మధ్యలో మాట్లాడితే నేను మరే వేరే సినిమాలోకి వెళ్ళిపోతాను. మీరు ముందుగానే చెప్పేసేయండి. ఏం చెప్పినా సరే. ప్రారంభ ఏకదా నైమిషారణ్యర్హయ సౌనకాలయ. పూర్వకాలంలో సౌనకాది మహర్షులందరికీ కూడా సూత మహాముని వారు అనేక పురాణాలన్నీ కూడా బోధిస్తూ ఉన్నారట. ఋషులంతా కూడా చాలా శ్రద్ధగా ఆ సూత పౌరాణికుడు చెప్పేటువంటి అనేక పురాణాలన్నీ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వారంతా కూడాను వింటూ వాళ్ళకి మధ్యలో కలిగినటువంటి సందేహాలన్నీ కూడా ఆయన్ని అడిగి వాళ్ళు ఆ సందేహాల నుంచి నివృత్తి కలగజేసుకుంటారట. అటువంటి సమయంలో సూత మహాముని చెప్తున్నట్ట, నాయనా అనేక వ్రతాలన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్పాను కదా, స్త్రీలు ఆచరణ చేసేటువంటి వ్రతాల్లో ముఖ్యమైనటువంటి వ్రతాలన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్తున్నాను వినండి అని చెప్పేసి అందులో 16 కుడుముల వాయన తద్ది అనేటువంటి వ్రతం గురించి చెప్తున్నాడు అనమాట. నాయన ఈ యొక్క వ్రతాన్ని వివాహమైన స్త్రీలు ప్రతివారు కూడా ఈ వ్రతాన్ని మొట్టమొదటిగా ఇంట్లో చేసుకోవాలి. 16 చాటల్లోనూ 16 బెళ్ళ కుడుముల్ని పెట్టి లక్కజోళ్ళు, అలాగే నల్ల పూసలు, చిల్లర పైస, తర్వాత తాంబూలము, అలాగే తోరము ఇవన్నీ పెట్టి చాట పైన మూత వేసి వాయన గాయనం చెయ్యాలి. ఇలాగా ఏ స్త్రీ అయితే కనుక ఈ యొక్క వ్రతాన్ని చేస్తుందో ఆవిడ సకల సౌభాగ్యాలన్నీ కూడా అనుభవించి అంత్యంలో గౌరీలోకాన్ని కూడా చేరుకుంటున్నాయన అని చెప్పి ఎందుకు 16 కుడుములు బెళ్ళ కుడుముల కింద చేసుకోవాలి. అర్థమైందా? చేసుకుని చాటల్లోనే ఇవ్వాలన్నమాట. ఎందుకంటే శోర్ప వాయన గౌరీ అని చెప్పేసి సాధారణంగా ఆడవారికి కనుక రాహు దోషాలు ఉన్నాయనుకోండి, కాకపోవడం ఇవన్నీ ఇబ్బందులన్నీ ఉంటాయన్నమాట. అర్థమైందా? అందుకని మన ఋషులంతా కూడా పూర్వమే ఆలోచించి ఈ చాటల్ని ఎలా ఇస్తాం మనం? అమ్మాయి ఒంగుని ఇలాగ కడుపుకి తగిలి ఇస్తాం. ఆ గర్భశుద్ధి అయ్యి
సకల దోషాలన్నీ కూడా నివారణ పొంది పైగా పుచ్చుకునేటువంటి స్త్రీ కూడా నేను మంగళ గౌరీదేవిని అని చెప్పేసి గౌరీదేవికే ఇస్తున్నట్టుగా భావన చేసి మనం ఇస్తామన్నమాట. ఇలా 16 సంవత్సరాలు చేసుకోవాలట. కాకపోతే 16 సంవత్సరాలు ఇలాగ చేసిన తర్వాత జీవితాంతం ఆ తద్దినాడేమో ఉపవాసం ఉండాలి, ఇలా చెయ్యాలి. కానీ ఇప్పుడు ఉండేటువంటి కాలమాన పరిస్థితులను బట్టి అలా జరగట్లేదు. ఇంకా ఈ 16 సంవత్సరాలు అయిన తర్వాత 17వ సంవత్సరం ఉద్యాపన చేసుకోవాలి, అంటే పూర్తి చేసేయాలన్నమాట. మొట్టమొదటి మనం ప్రారంభం చేసాము, పూర్తి కూడా చేయాలి, లేకపోతే మధ్యలోనే వ్రతం ఉల్లంఘన చేసినటువంటి దోషం వస్తుందన్నమాట అని చెప్పేసి ఆ సౌనకాది ఋషులందరికీ కూడా చెప్తూ, నాయన ఇందుకు పూర్వకాలంలో యథార్థంగా జరిగినటువంటి సంఘటన మీ అందరికీ కూడా చెప్తున్నాను నాయన. భారతదేశంలో చాలా కాలానికి పూర్వం అవంతి రాజ్యం అనేటువంటి రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో రాజ్యాన్ని ఏలేటువంటి రాజుగారు, ఆయనకి చాలా కాలానికి వరకు కూడా సంతానం లేదనమాట. ఆయనకి చాలా సంవత్సరాలు ఆయనకి సంతానం పుట్టలేదు. ఆయన ఎన్నో పూజలు, వ్రతాలు, అన్నదానాలు, అలాగే గోదానాలు అనేకమైనటువంటి ఆ దంపతులు చేశారట. అయినా సంతానం లేదు. ఇలాగా కొన్నాళ్ళు అయిన తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఆయనకి సంతానం కలిగింది. ఎప్పుడైతే చాలా సంవత్సరాలకి సంతానం కలిగిందో మహారాజు గారు ఏం చేశారట, అంగరంగ వైభవంగా మొత్తం రాజ్యం అంతా కూడాను దండోరా వేయించి అందరికీ కూడా రాజుగారి కోట దగ్గరే భోజనాలు అని చెప్పేసి ఏర్పాటు చేయించారు. కళాకారులు వచ్చారు, అబ్బో జ్యోతిష్య పండితులు వచ్చారు, మంచి మంచి వేద పండితులు వచ్చారు. అందరినీ కూడా ఆదరించి అందరూ కూడా ఆ పిల్ల యొక్క బారసాలకు విచ్చేసి అందరూ భోజనాన్ని చేసి చక్కగా పిల్లని దీవించి అందరూ వెళ్తూ ఉన్నారట. ఆ సమయంలో రాజుగారి భార్యకి కుతూహలం చేత పండితులందరూ కూడా ఎలాగో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ దాన ధర్మాలు ఎలాగో చేస్తున్నారు కదా, అందరూ కూడాను ఈ అమ్మాయి యొక్క జాతకాన్ని గణన చేశారట. చేసేటప్పటికీ మహారాజా అద్భుతమైనటువంటి కుమార్తెని కన్నారు మీరు, అసలు మీ యొక్క వంశాన్ని ఇంకా ఆవిడ పేరు ప్రఖ్యాతలు పెంచుతుంది అని చెప్పేసి చెప్పగానే అందరూ చాలా ఆనందపడతారు. ఎప్పుడైనా సరే మనకు మంచి వంశాంకురం పుట్టిందంటే మనకు ఆనందం కదా. అలాగా జరుగుతూ ఉంటే ఈ లోపల అందరూ అయిపోయింది. అందరికీ అలా చెప్పిన వాళ్ళందరికీ దాన ధర్మాలు చేస్తున్నాడు, పంపిస్తున్నాడు రాజుగారు. ఆఖరికి ఒక జ్యోతిష్య పండితుడు వచ్చి, మహారాజా అందరూ చెప్పింది నిజమే, కాకపోతే అమ్మాయికి 16వ సంవత్సరం వచ్చేటప్పటికి రాజ్యం అంతా కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది, చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుంటుంది రాజ్యం అంతా కూడా. మీరు ఆ సమస్య నుండి బయటపడాలంటే మీరు ఏం చేసినా దాని నుండి బయటపడలేదు, కానీ మీ అమ్మాయే ఆ సమస్యని దాటించగలదు అని చెప్పేసి చెప్పేటప్పటికి దాంతో రాజుగారి దంపతులకి కొంచెం ఆందోళన అనమాట. అయ్యో 16వ సంవత్సరంలో ఇంత దారుణాలు జరుగుతాయా మన అమ్మాయి పుట్టిన తర్వాత అని చెప్పంటే ఎవరికైనా బాధగా ఉంటుంది కదా. అయినప్పటికీ కూడా బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చాడు, పంపించేశాడు. అమ్మాయికి ప్రతి సంవత్సరం ఒక్కొక్క పుట్టినరోజు చేస్తూ ఉన్నారు. దంపతులకి మటుకి రాజుగారి దంపతులకి ఆనందం లేదు. 16వ సంవత్సరం వచ్చేసింది, ఇంకో 15 సంవత్సరాలు, ఇంకో 14, ఇంకో 13 సంవత్సరాలు, ఇంకో 12 సంవత్సరాలు అని చెప్పేసి అమ్మాయికి ఇలాగ 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి నిజంగానే జ్యోతిష్య పండితుడు చెప్పినట్టుగా రాజ్యం అంతా కూడా వర్షాలు లేక, ప్రజలకేమో పంటలు పండక, పశువులకి దాణా లేక రాజ్యం అంతా కూడా కరువు కాటకాలు ప్రారంభం అయ్యాయి. దాంతో చేసేది ఏం లేక రాజుగారు పొరుగు దేశాల్లో ఉండేటువంటి ధాన్యాన్ని కొని ప్రజలందరికీ పంచిపెట్టడం, ఇలాగా ఖజానా అంతా ఖాళీ అయిపోతుంది. కానీ ఎక్కడ ఈ సమస్యగా పరిష్కారం తెలియట్లేదన్నమాట. దాంతో రాజుగారి దంపతులకి ఏం చెయ్యాలో పాలు పోసట్లేదు. ఆఖరికి ఓ రోజున ఈ రాజుగారి కుమార్తె చెలికెత్తలందరినీ కూడా, ఈవిడికి ఏం తెలియదు కదా, కష్టం అంటే ఏంటో తెలియదు కదా, రాజ్యంలో ఏం జరుగుతుందో, ఉద్యానవనానికి వెళ్ళింది. వెళ్ళి అక్కడ ఒక చిన్న సరస్సులోనూ వీళ్ళందరూ జలకాలు ఆడుకుంటూ ఉంటే అక్కడ ఒక ఆవిడ, అదిగో మహారాజు కూతురు కాబట్టి ఎన్ని కష్టాలు పడుతున్నా ప్రజలు, ఈవిడికి మహాతల్లికి ఏం తెలియట్లేదు, ఈవిడ పుట్టిన తర్వాత 16వ సంవత్సరంలోనే ఇటువంటి బాధలన్నీ కలుగుతాయన్నారు ప్రజలందరికీ కూడా, ఈవిడ రాజ్యంలో ఉన్నంతకాలం మనం ఇలా ఆకలి చావులు చావడమే అన్నమాట మాట్లాడింది. ఆ మాట ఎవరు విన్నారు? రాకుమార్తె వింది. విని నేను ఇక్కడ ఉంటేనే కదా ఇటువంటి అగచాట్లన్నీ కూడా ప్రజలు పడతారు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి ఆ రోజు రాత్రి తల్లి తండ్రి కూడా అదే మాట, రాజుగారి భార్య కూడా
ఏమండో అమ్మాయిని ఏమో 16 సంవత్సరాలు మీరు అల్లారు ముద్దుగా పెంచేశారు, అమ్మాయి ఏమో కష్టం నుంచి ఆవిడే బయటపడేస్తుందని చెప్పేసి మనకి జ్యోతిష్య పండితుడు చెప్పాడు. అయినప్పటికీ కూడా ఇంకా పిల్లేమో ఇంకా చిన్న పిల్లలాగే ప్రవర్తిస్తోంది, ఏమిటండి దీనికి పరిష్కారం అని చెప్పేసానంటే అప్పుడు అనుకుందిట. అయితే ప్రజలందరూ కూడా నా మూలాని ఇటువంటి ఆపదల్లో ఇరుక్కున్నారనమాట. నేను ఈ రాజ్యంలో ఉంటేనే కదా రాజ్యానికి అరిష్టం, కాబట్టి నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే గొడవ లేదు అని చెప్పేసి ఆవిడ ఎవరికీ చెప్పకుండా అర్ధరాత్రి రాజ్యం పొలిమేరలు దాటేసి అలాగా కొంత దూరం ప్రయాణం చేసి ఆఖరికి అడవిలోకి వెళ్ళిపోయింది. అలా అడవిలో ప్రయాణం చేసి కొంతకాలానికి ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ప్రదేశానికి చేరుకుందిగా. ఆ చుట్టుపక్కలంతా కూడా చక్కగా కొలలు, అలాగే ఒక అద్భుతమైనటువంటి శివాలయం అన్నమాట, పాడుబడిపోయిన శివాలయం, ఆ పక్కనే చిన్న కొలను, అనేక ఫలాలకు సంబంధమైనటువంటి వృక్షాలు అన్నమాట, పళ్ళు తినడానికి పళ్ళు, అలాగే అనేక పువ్వులు మొక్కలు, ఇవన్నీ చూసి చాలా ఆహ్లాదంగా ఉంది ప్రదేశం. ఇంకా మనం ఎంత దూరం నడుస్తాం, ఇంకా ఈ శివాలయం దగ్గరే ఉందామని చెప్పేసి అక్కడే తలదాచుకుంటూ ఉంది. రోజు కూడా అమ్మాయి ఏం చేసేదిట, తెల్లారేటప్పటికీ ఆ పువ్వుల మొక్కలు, ఆ పువ్వులు అవి కూడా శివాలయం మీద పడిపోతూ ఉంటాయి కదా, అలాగే ఎండిపోయిన ఆకులన్నీ పడిపోతూ ఉంటాయి. అవన్నీ రోజు ఆ శివాలయాన్ని ఈవిడ తుడుస్తూ ఉండడం, అలాగే అక్కడ పూసినటువంటి పువ్వులన్నీ పట్టుకొచ్చి ఆ శివుడికి పార్వతీదేవికి పెడుతూ ఉండడం. అలాగే ఆ కొలంలో ఉండేటువంటి నీళ్లు తీసుకొచ్చి శివుణ్ణి కడుగుతూ ఉండేది రోజు కూడాను, అభిషేకం చేసేసినట్టు అయిపోయింది అనమాట. అలాగే అక్కడే రాలి పడిపోయినటువంటి తీయటి పళ్ళు శివుడికి పార్వతీదేవికి పెట్టడం, నైవేద్యం పెట్టడం, ఆ పళ్ళనే ఈవిడ ప్రసాదంగా తింటూ ఓ సంవత్సరం పాటు గడిపేసింది. ఇలా రోజు ఎప్పుడైతే చేసిందో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ కూడా ఈ అమ్మాయిని ఎలాగైనా అనుగ్రహించాలి అని చెప్పేసి అనుకుని వాళ్ళిద్దరూ కూడాను అదే శివాలయం దగ్గర నుంచి బాటసార్లుగా ముసలి దంపతుల రూపంలో నడవలేక వెళుతూ ఆ శివాలయం దగ్గర ఆగేటప్పటికీ వెంటనే ఈ రాకుమార్తె ఏం చేసింది, అయ్యో ఎక్కడి నుంచో పాపం వృద్ధ దంపతులు వచ్చారు అని చెప్పేసి గబగబా కాసిని నీళ్లు పట్టుకొచ్చి ఇచ్చింది తాగడానికి. నీళ్లు తాగారు. తర్వాత తీయటి పండ్లు, ఆకలిగా ఉందమ్మా చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాం అని చెప్పేటప్పటికి అక్కడ నైవేద్యానికి పెట్టినటువంటి పళ్ళు ఉన్నాయి కదా ఈవిడ తినేది రోజును, ఆ పళ్ళు పట్టుకొచ్చేసి ఈ శివపార్వతుల స్వరూపంలో ఉండేటువంటి ఆ దంపతులు ఇద్దరికి ఇచ్చేసింది. ఎప్పుడైతే ఇచ్చిందో ఆ పళ్ళు వాళ్ళు తిని అప్పుడు ఏమమ్మా నువ్వు చూస్తే ఏమో రాకుమార్తెలా కనబడుతున్నావు, ఇటువంటి భయంకరమైనటువంటి అడవిలో అందున ఈ శివాలయంలో ఏం చేస్తున్నావమ్మా అని అడిగితేను, ఇలాగ రాజ్యంలో కరువు కాటకాలు నేను పుట్టిన 16 ఆలయం నాకుంటాను నేను, నాకు ఇప్పుడు రోజు శివార్చన చెయ్యకపోతే ఆ రోజు అసలు ఆవిడికి మనసే తోచదుట, అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను నేను, కాబట్టి నాకు ఇక్కడే బాగుందని చెప్పానంటే, లేదమ్మా అలా కాదు, నువ్వు గత జన్మలో నువ్వు 16 కుడుముల వాయన తద్ది అనేటువంటి వ్రతాన్ని పట్టావు, 16 సంవత్సరాలు చేసావు, 17వ సంవత్సరం ఉద్యాపన చేయలేదు నువ్వు, అందుమూలాని వ్రతాన్ని పట్టేసావు కానీ ముగించలేదు, అందుకని ఆ ఫలితం రాలేదు. ఈ 16 సంవత్సరాలు చేసావు కదా, ఆ పుణ్యం ఏదైతే ఉందో రాజులింట్లో పుట్టి ఆ భోగభాగ్యాలన్నీ కూడా అక్కడ రాజులింట్లో ఆ వైభవాలన్నీ కూడా అనుభవించావు నువ్వు. 17వ సంవత్సరం నువ్వు ఎప్పుడైతే నువ్వు చేయలేదో ఆ సంవత్సరం అంతా కూడా నువ్వు కష్టపడి నువ్వు ఒకసారి సంవత్సరం చేయకపోవడానికి ఫలితంగా సంవత్సరం పాటు ప్రతిరోజు శివుడికి పార్వతీకి కూడా నువ్వు రోజు నిత్యం పూజ చేసావు. కాబట్టి నువ్వు చేసిన ఆ ఏదైతే తప్పు ఉందో అది పరిహారం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నువ్వు మళ్ళా ఇంటికి వెళ్ళిపోయి ఈ సంవత్సరం ప్రారంభం చేసి 16 సంవత్సరాలు కూడా 16 మంది ముత్తైదువులకి 16 చెప్పున ఈ చాటలు వాయినదానం చేసేసి 17వ సంవత్సరానికి సంబంధమైనటువంటి చాట కూడా ఒకేసారి ఇచ్చేసాయి. అప్పుడు ఉద్యాపన మొదలు పెట్టడం ముగించేయడం కూడా ఒకే సంవత్సరంలో అయిపోతుంది. అప్పుడు పూర్తి ఫలితం నీకు వస్తుంది అని చెప్పేసి చెప్పగానే అలాగేనండి అని చెప్పేసి అప్పుడు ఈ రాకుమార్తె మళ్ళాను రాజ్యానికి బయలుదేరి తిరిగి వస్తూ ఉందిట. ఆవిడ వస్తూ ఉండేటప్పటికి పార్వతీదేవి యొక్క అనుగ్రహం చేత 16 సంవత్సరాలు అయిపోయింది కదా, అందుకని చెప్పేసి 17వ సంవత్సరం పూర్తి అవడంతో చేస్తారండి దీన్ని 17వ సంవత్సరం ప్రారంభం అయ్యేటప్పటికి చక్కగా వారింటిని అటు పుట్టింటి వారి ఇంటిని కూడా తరింపజేసి ఆఖరిలో గౌరీ లోకానికి కూడా చేరుకుందయ్యా అని చెప్పేసి సౌనకాది ఋషులందరికీ కూడా సూత మహాముని వారు చెప్పారు.
इति श्री 16 कुडमुल वायन विद्युव्रत कथायां समाप्तः गोविंद 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 అందుకని 17 అయ్యాయి అన్నమాట. అందుకని 17 ముళ్ళు వేయండి అని చెప్పడానికి కారణం అన్నమాట. ఏమ్మా 16 సంవత్సరాలు మామూలుగా చేయాలి. 17వ సంవత్సరం మనం ముగించాలి కదా. ఈ లోపల పురుళ్ళు వచ్చినా లేకపోతే మళ్ళా అనుకోకుండా ఏ సూతకాలైనా వచ్చినా లేకపోతే ఆ సమయానికి వ్రతం చేసుకునేటువంటి సమయానికి ఏ అడ్డైనా వచ్చినా ఇవన్నీ మధ్యలో పోయినట్టే కదా. అందుకని ఆ సంవత్సరానికి ఆ సంవత్సరమే పట్టేయడం, ఆ సంవత్సరానికి ఆ సంవత్సరమే ముగించేయడం. అందుకని 17 చాట్లు ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడానికి ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఏమ్మా అది మా ఎమ్మెల్యే అందరూ ఓడిపోతారు. ఈసారి ఇంకా అల్లుళ్ళ దగ్గర తీసుకోవడమే. ఇంకా ఎక్కేసిందే గట్టు ఈ గట్టాకలు కదా. దానికే ఉందండి గట్టెక్కడానికి. నేను ఇస్తానులే వదినా. నేను పుచ్చుకుంటానమ్మా వాయన. నేను చెప్తాను. ఇస్తున్నానమ్మా వాయన. పుచ్చుకుంటానమ్మా వాయన. పుచ్చుకుంటానమ్మా వాయన. నేను పుచ్చుకుంటాను కదండి. నా చేతి వాయనం ఎవరు అందుకుంటున్నారు? నేను పార్వతీ పరమేశ్వర స్వరూపం. మళ్ళా నేను పార్వతీ పరమేశ్వర స్వరూపం. మళ్ళా నేను పార్వతీ పరమేశ్వర స్వరూపం. కోరుకుంటున్నాను వరం. ఇస్తున్నానమ్మా వరం. కోరుకుంటున్నాను. ఇస్తున్నానమ్మా వరం. ఇస్తున్నానమ్మా వరం. నువ్వు అలా చెమ్మ పట్టుకున్నా నేను ఇది అలా తీసేసుకుంటాను. అంతే. మిగతా వాళ్ళందరికీ కూడా ఇంకా పీట మీద ఇవ్వాలి. నాకు చెంపెట్టం అడిగిన చెంపుంటారు.